కొత్తగూడెం క్లబ్లో 24న జరిగే గద్దర్ జహీర్ స్మారక స్ఫూర్తి సదస్సుకు ప్రజలు ప్రజాస్వామ్య లౌకికవాదులు మేధావులు వేలాదిగా తరలిరావని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సదస్సు నిర్వాహకులు కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ తుది శ్వాస వరకు ఆట పాట మాట రచనలతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ తమకు జరుగుతున్న అన్యాయాలపై ఆకృత్యాలపై పోరాడతామన్నారు. దోపిడీ పీడనలపై ప్రశ్నించి నిలదీసే తత్వాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తులు గద్దర్ జహీర్ అని పేర్కొన్నారు. వ్యక్తులు శక్తులందరూ కూడా కలిసి రావాలని చెప్తున్నాం. అట్లాగే మన దేశంలో మత ఉన్మాదాలు పాలన మొత్తం పనిచేసి మత ఉన్మాదం తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి క్రమంలో ఇవాళ ఈ దేశంలో పెట్టినటువంటి ఎవరు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి భావాన్ని ప్రజల్లో బలంగా తీసుకుపోయినటువంటి జహీరుద్దీన్ ఆనికాని వారిని కూడా మనం పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఈ ప్రజల పక్షాన్ని కోసం ఇచ్చేటువంటి అవకాశాన్ని మాతో పాటు మీరు కూడా ప్రధానమైనటువంటి బాధ్యతలు ఎదిగా తెలంగాణ సమాజంతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోనే ప్రజా ఉద్యమాలకు తన ఆట ద్వారా మాట ద్వారా పాట ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించి శ్రమజీవుల దగ్గర నుంచి శ్రామిక మహిళల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి మేధావుల సకల రంగాల్ని సృష్టించినటువంటి ప్రజా వాగ్గేయకారుడు తన యావత్ జీవితం జనం పక్షాన్ని నిలబడి పనిచేసినటువంటి వ్యక్తి అమరజీవి కామ్రేడ్ గద్దర్. అమరత్వం అదేవిధంగా ఒక లౌకిక ప్రజాస్వామికవాది, సియాసత్ పత్రిక ఎడిటర్, హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో లౌకికత్వానికి ప్రజాస్వామిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి జహీర్ అలీ ఖాన్ కూడా గద్దర్ చనిపోయినటువంటి రోజే ఆంజనేయ ధర్మం చనిపోయింది. అది కొత్తగూడెం ప్రాంతం అంటే ఇక్కడ పార్టీలు రాజకీయాలు ఏదైనా అందరం కలిసి జీవించేటటువంటి ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం. గద్దర్ అమరత్వం, జహీర్ అలీ ఖాన్ యొక్క లౌకికత్వం ఈ రెండింటి మీద ఒక స్మారక స్ఫూర్తి సదస్సు జరపాలని ప్రజా సంఘాలు, వామపక్ష ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అనేక మంది కవులు కళాకారుల యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 3 గంటల కంటే 4ంటికి కొత్తగూడెం క్లబ్లో ఆడిటోరియంలో ఈ స్ఫూర్తి సదస్సు జరగబోతూ ఉంది. దీనికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్గాల ప్రజలు, ప్రగతిశీల ఆలోచన ఉన్నవాళ్ళు, మరి కవులు కళాకారులు విద్యార్థులు మేధావులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాత్రికేయుల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొత్తగూడెం సమాజానికి పిలుపునిస్తాం. ఎందుకంటే ప్రజలతో మమేకమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గద్దర్ గురించి, సామాజిక ప్రజాస్వామికవాదిగా జహీర్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకోవటం అంటే వాళ్ళకే పరిమితం కాదు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ప్రశ్నించేటటువంటి తత్వానికి నిలబెట్టుకోవాలి, ఒక సామాజికమైనటువంటి సమానత్వం సాధన కోసం సాగే అనేక పోరాటాలకు ప్రేరణగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభ తప్ప మన ఉద్యమాలకు కానీ ప్రజా పోరాటాలకు నిలువెత్తు మరి ఆశ్రయించేటువంటి ప్రాంతం ఇక్కడ కొత్తగూడెం. అందుకని కొత్తగూడెంలో ఈ స్ఫూర్తి సదస్సు భవిష్యత్తులో సాగేటటువంటి ప్రజాస్వామిక పోరాటాలకు, జనం కోసం సాగేటటువంటి అనేక ప్రజా ఉద్యమాలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అనేక మంది అభ్యుదయవాదుల్ని, రాజకీయ పార్టీలని మరింత చైతన్యవంతంగా జనం కోసం పనిచేయడానికి ప్రేరణగా నిలవాలని చెప్పి ఈ సదస్సు పెట్టుకున్నాం. సరే, ఈ సదస్సులో మరి రాజకీయ పక్షాల నుంచి ప్రధానంగా మరి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, బిఎస్పి ఈ పక్షాల నుంచి ప్రధానమైనటువంటి నాయకత్వం కరపత్రం కూడా ఇచ్చాం. మరి మల్లుబట్టి గారు సిఎల్పి లీడరు, కురమనేని సాంబశివరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, పోతినేని సుదర్శన్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు, ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు, కోదండరామ్ గారు, మరి సాదినేని వెంకటేశ్వరరావు గారు, మధు గారు ఈ అన్ని పార్టీల నుంచి పాల్గొంటా ఉన్నారు. ప్రజా కవులుగా మరి సామాజిక కార్యకర్తలు కంచి ఐలయ్య గారు, ప్రొఫెసర్ కాసిం గారు, జయరాజు గారు, గద్దర్ గారి కూతురు మరి ప్రొఫెసర్ నిర్మల గారు, గద్దర్ కుమార్తె వెన్నెల గారు, అందశ్రీ గారు, పాశం యాదగిరి గారు,
ఆకునూరి మురళి గారు, మాజీ ఐఏఎస్ జేబీ రాజు గారు, వీళ్ళంతా రాష్ట్ర స్థాయి నాయకులుగా జిల్లాలో ఉన్న నాయకులు పాల్గొంటా ఉంది. మా అప్పీల్ ఏంటంటే ఈ సదస్సు జయప్రదంలో పాత్రికేయ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇది స్వచ్ఛందంగా జరుపుతున్నాం. మీ అందరి సహకారం కావాలా, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలా. అందుకని గద్దర్ యొక్క ఉద్యమ ప్రేరణ, జైలు లలిత యొక్క ప్రజాస్వామిక లౌకిక ఆలోచన ఈ స్కూల్ సదస్సుగా పెట్టింది చేపట్టి కోరుతాం. కార్యక్రమం సంబంధించినటువంటి సందర్భాన్ని మిత్రుడు సాగర్ భాష గారు వివరించారు. తన జీవితాంతం తన ఆట పాట ద్వారా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి వర్గాల యొక్క సమస్యలను తీసుకొని ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి దాంట్లో అమరజీవి కామ్రేడ్ గద్దర్ గారు వైశాంతంగా పనిచేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. తాను అక్కడికి ఉన్నటువంటి కష్టజీవుల చైతన్యవంతం చేస్తూ కష్టజీవుల యొక్క సమస్యల్ని తన యొక్క పాట ద్వారా సమాజానికి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క సస్మరణ సభ కార్యక్రమంతో పాటు వారు చనిపోయినటువంటి సందర్భంలో చూడటానికి వెళ్ళి మరణించినటువంటి పత్రికకు సంబంధించినటువంటి జయవేలు కూడా చనిపోయారు. వారు కూడా అభ్యుదయ, సామాజిక, అట్లాగే లౌకిక విలువలు కలిగినటువంటి రాతలు రాస్తూ ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కృషి చేశారు. వారిద్దరిని స్మరించుకుంటూ ఎవరైనప్పుడు అందరూ దీంట్లో బాధ్యులమే. కానీ ఏ ఒక్కరిదైతే కాదు, మేమైతే తలపెట్టినటువంటి కార్యక్రమంలో దీనికి అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా, ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా శశిభిషం లేకుండా అందరూ గద్దరన్న మనవాడు